సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నలుగురు కానిస్టేబుల్ సిట్ కస్టడీ ముగిసింది. ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో భాగంగా నలుగురు కానిస్టేబుల్ సిట్ కస్టడీ ఇవాల్టితో ముగిసింది. గత కొన్ని రోజులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కానిస్టేబుల్ అశోక్, జంగం నాని, బాబురావు, సాంబయ్యలను పూర్తిస్థాయి ఆధారాలతో సుదీర్ఘంగా విచారించారు. విచారణ సమయంలో ఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో ఫుటేజ్లు, డిజిటల్ ఆధారాలను నిందితుల ముందుంచి సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో నిందితుల నుంచి సిట్ పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. కస్టడీ గడువు పూర్తి కావడంతో అధికారులు నలుగురు కానిస్టేబుళ్లకు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ పోలీసులు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రధాన నిందితుడైన మాజీ సీఐ నాగరాజుతో పాటు ఈ కానిస్టేబుళ్ల పాత్రపై సేకరించిన ఆధారాలను సిట్ కోర్టుకు సమర్పించనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడే సంచలనంగా మారిన నేపథ్యం ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా మనం చూస్తే ప్రధాన నిందితుడు ఉన్నటువంటి సిఐ నాగరాజుని నిన్నటి వరకు కూడా 7 రోజులు సిట్ విచారించింది. సిట్ విచారణ నాగరాజ్ సిట్ విచారణ పూర్తయిన తర్వాత నాగరాజ్తో పాటు అప్పుడు విధుల్లో ఉన్నటువంటి నాగరాజ్ సపోర్ట్ చేసినటువంటి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో నాని, సాంబయ్య, అదే విధంగా అశోక్, వీళ్ళందరూ నలుగురిని కూడా సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా అంశాల వారిగా మనం కనుక దీని మరొకసారి పూర్తిగా చూసినట్లయితే కనుక సాయి కృష్ణ పోలీస్ కస్టడీని తప్పించుకుని గోవా పారిపోయాడని అబద్ధం కథనం సృష్టించడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇందుకోసం సాయి కృష్ణ మొబైల్ ఫోన్ ఒక జిమ్ ట్రైనర్ ద్వారా గోవా పంపించి అక్కడ సిగ్నల్స్ వచ్చేలా ప్లాన్ చేసినట్లు ఇది సిట్ దర్యాప్తులో తేలింది. ఇదే అంశాన్ని కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక సీసీటీవీ ఏదైతే హార్డ్ డిస్క్ మార్పు ఏదైతే ఉందో దాన్ని చూస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణను బంధించి ఉంచి మే 1 నుండి జూన్ 1 మధ్య కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా డిలీట్ చేసి హార్డ్ డిస్క్ మాయం చేసినట్టు తెలుస్తుంది. ఆ కథనం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విచారణ, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా కొన్ని ఆధారాలతో కూడా సిట్ అధికారులు వీళ్ళని అడిగినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి కృష్ణను తరలించినప్పుడు తీసిన కొన్ని ఫోటోలను రూట్ మ్యాప్ వీడియో ఫుటేజ్ ను కూడా సీసీటీవీ సిట్ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. గతంలోనే అంశాన్ని కూడా ఈ కానిస్టేబుల్ ముందు పెట్టి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కస్టోడియల్ టార్చర్ వల్ల తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణను ప్రాయశ్చితంగా చికిత్స అందించి ఒక రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో సిట్ అతన్ని ఇప్పటికే గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అతనికి సంబంధించిన అంశాన్ని కూడా సిట్ అధికారులు నా కానిస్టేబుల్స్ వద్ద పెట్టి అడిగినట్టు కానిస్టేబుల్ ముందు ఈ ఆధారాలు కూడా అడిగినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సాయికృష్ణ కస్టడీలోనే మరణించగా నిందితులు అతని శవాన్ని ఎవరికి తెలియకుండా శ్మశాన వాటికలో దానం లేదా పూడ్చి కట్టే సాక్ష్యాలు ధ్వంసం చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. దీనిపై శ్మశాన వాటి కార్మికులను కూడా ఇప్పటికే ప్రశ్నించారు. ఈ అంశానికి కూడా సంబంధించి కానిస్టేబుల్ వద్ద ప్రశ్నల వర్షం కురిపించడం తెలుస్తుంది. అంతేకాకుండా నిందితులైన 3 కానిస్టేబుల్ అశోక్, జంగవనాని, బాబురావు, సాంబయ్య ఈ 5 రోజులు సిట్ కస్టడీ ముగిసేంతప్పుడు ఇప్పుడు జడ్జి ముందు హాజరుపరిచే పరిస్థితుంది. అయితే సిట్ కస్టడీ ముగిసే ముందు ఏదైతే చివరి నిమిషంలో సాయి కృష్ణకి సంబంధించినటువంటి కృష్ణలంక పిఎస్ అప్పగించిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ ని పిలిపించి సిట్ నిందితుల ముందే క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ముఖాముఖిగా కూడా విచారణ జరిపినట్టు కూడా తెలిసింది. ఏదైనప్పుడు కూడా ఈ విచారణలో కూడా కానిస్టేబుల్ కూడా సిఐ నాగరాజు మాదిరిగానే నోరు మెదిపినట్టు కూడా ఎక్కడా తెలియటం లేదు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి తప్పించుకునే ద్వారంలో వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పేటువంటి ధోరణి స్పష్టంగా చేసినట్టు తెలుస్తుంది. అయితే కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు పూర్తయినాయి. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మరోసారి వాళ్ళని రిమాండ్ కి తరలించే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.